స్థానంలో ఉన్న తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని కోదాడ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని పెరికా హాస్పిటల్ ఆవరణంలో ఆత్మకూరు ఎస్ మండలం దుబ్బతాండ నుండి కనికరం లేని దశరథ్ కరుణించు అనే శీర్షికతో ఆదివారం ఒక పత్రికలో ప్రచురితమైన వార్తను ఖండిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు కొడుకులు కదా ఇప్పుడు ఆయనకి, ఇద్దరు కొడుకులు కదా, ఇద్దరు ఇప్పుడు ఆయన ఏం చేస్తుండ, ఆయన చూస్తాడా చూడ్డా? ఆయన చూస్తాడు, పెళ్లి చేసిన చూస్తుండు, చూస్తాడు. ఈయనట పడ్డాడు వాళ్ళు వదిలిపెట్టి, తన కొడుకు కదా, మరి అడుపడ్డా ఇటు పడ్డాడు. ఏంటి మరి ఆడుందా మరి ఆ కిట్టు మరి కూర్చోబెట్టి మాట్లాడకపోయినావు? ఇది అంత ఏంది అరెస్టం చేయటం. రేకుల ఇల్లు నేను కట్టించాను. నేను కట్టించిన ఇల్లు ఇప్పుడు రూమ్ బాగానే ఉంది, మంచిగానే ఉంది. నేను ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఇదే రూమ్లో ఉంటా ఉన్నా. నేను పండుగలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా అయినా కూడా ఆ రూమ్ను వాడుకోవచ్చు. ఇప్పటికిప్పుడు ఇబ్బంది ఏం లేదు. అయినా కూడా ఈ రూమ్ను చిత్రీకరించి వీడియోలు, వర్షం వచ్చినప్పుడు పెద్ద భారీ వర్షం వచ్చింది, అందరికీ ప్రాబ్లం అయింది. మొన్న సడన్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఊహించని వర్షం, దాన్ని సాకుగా చూపించి ఈ లకావత్ సైదా అనే ఆర్ఎంపీ డాక్టర్ హరాస్ చేస్తూ నన్ను 50 లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నాడు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. నేను ఎవరి భూమి అమ్మలేదు సార్. నేను నాకు అమ్మిన భూమినే నేను ఖచ్చితంగా నా పిల్లల చదువుల కోసం నేను అమ్ముకోవడం జరిగింది. నేను ఎవరి భూమిని అమ్మలేదు. నా కష్టార్జితమైన నేను నా పిల్లల చదువుల కోసం వాడుకున్నాను. నేను ఎవరి మనసు గాయపరచదలుచుకోలేదు. కానీ ఇవాళ నాకు పేపర్లో వచ్చింది కాబట్టి నేను కూడా మీడియాకు రావాల్సి వచ్చింది. బాబాయ్ చెప్పండి, నేను ఏమన్నా మా నాన్నకి ఏమన్నా ఎప్పుడన్నా తండలో ఉన్నానా? చూసి నేను చెప్తున్నా, పక్క వాళ్ళు చెప్తూ కూడా అప్పుడప్పుడు మెప్పించేది. మీది ఆ ఊరేనా? మీరు అక్కడే ఉంటారా? ఓకే, మీరు చెప్పండి. అక్కడే ఉంటారు కదా, మీరు చెప్పండి. ఎన్నిసార్లు ఉండండి, బిడ్డనీటికి పోతాను కానీ ఇక ఈ జరిగింది ఇక్కడ లేను. చక్కగా ఇక్కడ చుట్టాలు మారు వయసు జరిగింది ఉంటే ఇక్కడ కాపు. కానీ అది అప్పుడప్పుడు డబ్బులు లేవు సార్. అప్పట్లో పెద్ద పెళ్లి చెల్లె పెళ్లి అయితే నన్ను అయితే నేను అప్పు ఇస్తే పెళ్లి చేసిండు. ఈ తోడబిడ్డ చెల్లె. అది అయినాక మరోసారి చదువులో కూడా అప్పుడు వాళ్ళ నాయన అంత వెళ్తలేదు, వాళ్ళకి తెస్తట్లేదు. నేనే పంపించి నా తీర్పుకుండులే తర్వాత తీర్పుని పంపించేది తీర్పుండు. కానీ అవసరం అప్పుడప్పుడు నేను చెప్తున్నాను, అరే నాయన చూసుకుంటే వచ్చి చూస్తూనే ఉండు. కానీ వచ్చే ముంగన ఇప్పుడు ఆ సైదాగాడు అంటాడు అంత మోసం చేస్తుంది సార్. ఏందో మరి. మీడియా మిత్రులకు నమస్కారం అందరికీ. నేను డాక్టర్ జె దశరథ నాయక్, గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో నా గురించి వచ్చిన అలిగేషన్స్, పేపర్ న్యూస్ గురించి వివరణ ఇద్దామని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. నేను ఆత్మకూరు ఎస్ మండలం దుబ్బతండలో మా అమ్మ 7 సంవత్సరాల వయసులో, నాకు 7 సంవత్సరాల వయసులో మా అమ్మగారు చనిపోతే నేను బీబీగూడెం వెళ్ళిపోవడం జరిగింది. దుబ్బతండలో నేను ఈనాడు నివసించలేదు. మా అమ్మ చనిపోయినప్పుడు మా నాన్న 2వ పెళ్లి చేసుకున్నారు. మా నాన్నగారికి మొదటి భార్యకు 2 సంతానం, నేను మా చెల్లె. 2వ భార్య గారికి కూడా 2 సంతానం, ఒక కొడుకు ఒక చెల్లె. నేను కష్టపడి ఎస్టీ హాస్టల్లో చదువుకొని పైకి రావడం జరిగింది. చదువుకున్నాక ఖచ్చితంగా సూర్యాపేటలో ప్రాక్టీస్ పెట్టిన క్రమంలో నా స్వహస్తాలతోటి నేను అప్పులు చేసుకొని, మా బాబాయ్ జాటోతి చంద్రు వీళ్ళ దగ్గర అప్పులు చేసుకొని, బయట అక్కడక్కడ అప్పులు చేసుకొని కష్టపడి ఎంబీబీఎస్ చదువుకున్నా. దాని తర్వాత సూర్యాపేటలో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత మా తమ్ముడు ఎదగాలనే ఉద్దేశంతో మా తమ్ముడిని భూమి అమ్మిచ్చి, దుబ్బతండలో ఉన్న భూమి 2 ఎకరాలు నాకు వచ్చిన వాటాను 2 ఎకరాలు అమ్మి మా తమ్ముడు జాటోతు దిలీప్ను, మా పిన్ని కొడుకును జాటోతు దిలీప్ను చదివించడం జరిగింది. సూర్యాపేట సాహితీ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చేర్పించడం జరిగింది. మిగతా ఎకరం డబ్బులతోటి కుదరకపోయినా బయట నుంచి అప్పులు తెచ్చి మా చెల్లె, నాకు కట్నంగా వచ్చిన పైసలతోటి మా చెల్లె జాటోతు సుజాత, ఇప్పుడు అంగన్వాడీ టీచర్, మా పిన్ని కూతురు, వీళ్ళందరినీ చదివించడం జరిగింది. ఆ అమ్మాయి పెళ్ళికి నాకు 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మా తమ్ముడు చదివించడానికి 20,000 రూపాయలు అయినాయి. ఆ రోజు 2 ఎకరాల పొలం అమ్మితే నాకు వచ్చినవి 11,000, 22,000 రూపాయలే.
కానీ నేను ఆ రోజు ఖర్చు పెట్టినది 2 లక్షల రూపాయలు 2002వ సంవత్సరంలో. మరి మా నాన్న పోషణ ఖచ్చితంగా నేనే చూస్తున్నాను. మా నాన్నగారి పోషణ బాధ్యత నేనే చూస్తున్నాను, నేనే చూస్తాను, ఇక ముందు కూడా నేనే చూస్తాను. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మా నాన్నగారు నేనే చూస్తాను. మా నాన్నగారు అమాయకుడు. ఆయనను మోసం చేసి కుట్ర చేసి మా నాన్న రెండో భార్య అల్లుడు లకావత్ సైద్ ఆర్ఎంపీ డాక్టర్ కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు ఇస్తావా లేకపోతే నిన్ను సస్పెండ్ చేపిస్తాను అని మీడియాతో మాట్లాడి నన్ను బెదిరింపులకు బ్లాక్మెయిల్ చేసి వీడియో ఎస్ఐ గారికి పెట్టడం జరిగింది. కోదాడ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. కానీ నేను మీడియా ముఖంగా నేను కోరేది ఏమనంటే వివరణ తీసుకొని ఉంటే బాగుండేది. నేను ఒక ఆఫీసర్ని, ప్రజలకు సేవ చేస్తున్న వాడిని. 2 లక్షల జనాభాకు ఏకైక సూపరింటెండెంట్ ప్రయత్నం చేసి రేయింగ్ బౌల్ కష్టపడుతున్న ఆఫీసర్ మీద ఒక అలిగేషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నా వివరణ కూడా ఇచ్చి ఉంటే ఈ ఆంధ్రప్రభ పేపర్ బాగుండేదని నా అభిప్రాయం. ఖచ్చితంగా నా డిఫమేషన్, నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారి మీద చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెండవది మా యొక్క ఇంకొక విషయం ఏంటంటే మా తమ్ముడిని మెడికల్ షాప్లో పెట్టినప్పుడు ఉంచమన్నప్పుడు 10 లక్షల రూపాయల నష్టం చేయడం జరిగింది నాకు. ఆ 10 లక్షల నష్టం కూడా వదిలేసి సూర్యాపేటలో వీళ్ళ తాకిడి, వీళ్ళ హరాస్మెంట్ భరించలేక నేను కోదాడకు హాస్పిటల్ 2003లో షిఫ్ట్ కావడం జరిగింది. మా నాన్న